ప్రపంచంలోని బాధలన్నింటికి కారణం, మన జీవితంలో కూడా బాధలన్నింటికి కారణం ఏంటంటే, చేయకూడని పనులు చేసేవాళ్ళ వల్ల దాంట్లో మనం కూడా ఉన్నాం. ఏ పనులైతే చేయకూడదో, ఏ పనుల వల్ల ఇతరులకి ఇబ్బంది కలుగుతుందో, అసౌకర్యం కలుగుతుందో, బాధ కలుగుతుందో, దుఃఖం కలుగుతుందో, పీడ కలుగుతుందో, క్లేశం కలుగుతుందో, మీరు ఎన్ని పదాలైనా ఉపయోగించండి, వర్రీ అవుతారో, ఫ్రస్ట్రేట్ అవుతారో, డిప్రెస్ అవుతారో, ఈ విధంగా ఏ భాషలో నుంచి మనం పదాలను ఎన్నుకున్నా వ్యక్తులు చేయకూడని పనులు చేయడం వల్ల వారిలాగానే ఉండేటువంటి మిగతా మనుషులు, చుట్టూ ఉండేటువంటి జంతువులు, అలాగే ప్రకృతి అంతా కూడా ఇబ్బంది పడుతుంది. బట్ మనిషికి ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది చాలా స్పష్టంగా తెలియాలి. ఇది ఎలాంటిదంటే, చూడండి, అరటి పండు తింటాం, తొక్క పడేస్తాం. మామిడి పండు తింటాం, గుజ్జంతా తింటాం, టెంక పడేస్తాం, మామిడి టెంక పడేస్తాం. అలాగే కొబ్బరి కాయలో ఉన్నటువంటి పీచు అంతా పీకేసి టెంక పగలగొట్టి దాంట్లో ఉన్నటువంటి కొబ్బరిని మనం తింటాము, ఆస్వాదిస్తాం. అంటే దేన్ని స్వీకరించాలి, దేన్ని వదిలివేయాలి, దేన్ని పట్టుకోవాలి, దేన్ని విడిచిపెట్టాలి, ఈ విషయం తెలియకే చాలా స్వల్పమైనటువంటి మానవ జీవితంలో అనేక ఇబ్బందులను అందరూ ఎదుర్కొంటున్నారు. ఇది ఎక్కడి దాకా పోతుందంటే, అసలు మానవ జీవితంలో పవిత్రత అనేది ఏదైనా ఉందా? పొద్దున్న లేస్తే మనం పూజలు చేస్తాం, ప్రార్థనలు చేస్తాం, ప్రార్థనా మందిరాలకు వెళ్తాం. కానీ మన ప్రవర్తనలో, మన మాట తీరులో, మన ఆలోచన పద్ధతిలో, మనం చేసేటువంటి పనులలో పవిత్రత ఎందుకు రావడం లేదో మనం చెప్పగలమా? అంటే మనల్ని మనం మోసం చేసుకుంటూ బ్రతుకుతున్నాం. భగవంతుడు అంతటి గొప్పవాడు, ఇంతటి గొప్పవాడు, ఆ మత గ్రంథంలో అది చెప్పబడింది, ఇది చెప్పబడింది అని మాట్లాడుతూనే మనకు ఏది అనుకూలంగా ఉంటే అది చేస్తాం. మనకు దేని ద్వారా లాభం పొందుతామో అది చేస్తాం. మనకు లాభం జరిగితే చాలు, ఎదుటివారికి అంతెందుకు, మొత్తం ప్రపంచానికి నష్టం జరిగినా మనకు దాంతో పెద్ద పని లేదు. చూడండి, ఒక దేశంలో ఉంటూ, భారతదేశంలో ఉంటూ కొంతమంది పౌరులు ఆ దేశానికి సంబంధించినటువంటి అనేక భద్రతా రహస్యాలను, డిఫెన్స్ సీక్రెట్స్ అన్నిటినీ శత్రు దేశానికి అమ్మేశారంటే వాళ్ళ మనస్తత్వం ఎలాంటిది అంటే, ఏవి చేయకూడదో అది చేస్తున్నారని అర్థం. కొన్ని లక్షల రూపాయలకు, కోట్ల రూపాయలకు ఆయుధాలను ఇతరులకి అమ్మేసి, ఆ ఆయుధాలను వాళ్ళు ఎలా ఉపయోగిస్తున్నారో మనకు పట్టదనమాట. అంటే ఈ వ్యాపారం చేసేవాళ్ళకి కొంత డబ్బు గడించడానికి, 4 కాసులు వెనుక వేసుకోవడానికి తినేటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కల్తీ చేసి అమ్మేటువంటి వ్యాపారులు ఈరోజు లక్షల సంఖ్యలో ఉన్నారు. వందల సంఖ్యల, వేల సంఖ్యలో కాదు, లక్షల సంఖ్యలో ఉన్నారు. మనం చేసేటువంటి పని, ఏ పని అయితే మనం చేస్తామని తీసుకున్నామో, దానికి బదులుగా జీతం తీసుకుంటున్నామో, ఆ పనిని అశ్రద్ధ చేయడం, ఆ పని పట్ల దీక్షగా, పట్టుదలగా, నిజాయితీగా ఉండకపోవడం,
ఏ వర్గం వారైనా సరే, అంటే ఎలాంటి పనులు చేసేవారైనా సరే, వాళ్ళు శ్రామికులైనా సరే, కర్షకులైనా సరే, లేదా ఉద్యోగస్తులైనా సరే, అంటే చేసే పనిలో చిత్తశుద్ధి అనేటువంటిది లేదు. ఇంట్లో ఉండేటువంటి గృహిణైనా, ఆఫీసుకు వెళ్ళే మగాడైనా, వ్యాపారస్తుడైనా, అంకిత భావంతో మనం పని చేయకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే సమాజంలో అశాంతి, దుఃఖం అనేవి చెలరేగుతున్నాయి. అలాంటప్పుడు మనిషి చాలా ఉత్తముడు, మనిషికి ఆలోచన శక్తి ఉంది, మంచి చెడు ఈ రెండింటిని విచక్షించేటువంటి గుణం ఉంది అని ఎలా చెప్పగలము? ఎంత చెప్పినా కానీ వినవే మనస అన్నట్టు ఎన్ని విన్నా, ఎన్ని చదివినా మనలో ఉన్నటువంటి హీన గుణం ఏదైతే ఉందో, మనలో ఉన్నటువంటి దుర్గుణాలు, మనలో ఉన్నటువంటి లోపాలను వదిలేస్తున్నావా? ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మనుషులు తమకున్నటువంటి అవలక్షణాలను, దుర్గుణాలను, బలహీనతలను వదిలివేయడం లేదు. దాంతో ఏమవుతుందంటే ఆ వ్యక్తుల వల్ల వేలాది లక్షలాది మందికి, వారితో ఎంతమందికి పరిచయం ఉంటుందో, ఎంతమందికి వారితో స్నేహం ఉంటుందో, బంధుత్వం ఉంటుందో, వారు ఏ ఏ సమాజాలలో ఉంటారో వాళ్ళందరికీ కూడా తీరని హాని అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి నిజమైనటువంటి చదువు ఒక మనిషికి ఉండాల్సినటువంటి కనీస అర్హత ఏంటంటే మంచి చెడు ఈ రెండింటిని గ్రహించి చెడును వదిలివేసి మంచిగా జీవించి తను ఈ భూమి మీద ఉండేటువంటి కొంతకాలం, అది ఎంతకాలమో మనం చెప్పలేము, ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకొని తను సంతోషంగా ఉంటూ, తను ఇతరులను సంతోషపెడుతూ, తన శ్రేయస్సును కాపాడుకుంటూ, ఇతరుల శ్రేయస్సుకు పాటుపడుతూ, తను శాంతిగా ఉంటూ, ఇతరులకు శాంతిని కలగజేస్తూ, బాధ్యతగా ఉంటూ, తనకు అప్పగించినటువంటి బాధ్యతలను చాలా నిజాయితీగా, స్వచ్ఛందంగా, సౌకర్యవంతంగా చేస్తూ పోతే లోక సమస్త సుఖినో భవంతు, అంటే లోకంలో ఉండేటువంటి సమస్త అందరూ కూడా సుఖినో భవంతు, సుఖంగా ఉందురుగాక అనేటువంటి ఈ సూక్తి నిజమవుతుంది. సూక్తులు మాటల వరకే పరిమితం కాకుండా వాటిని జీవితంలో ఆచరించి తద్వారా ప్రతి ఒక్కరూ తమ జీవితానికి ఒక అర్థాన్ని, ఒక ప్రాధాన్యతని, తమ జీవితానికి ఉండేటువంటి విశిష్టతను కాపాడుకోగలిగితే లోకంలో ఉండేటువంటి ఆబాల గోపాలం, పిల్ల పాపలు, పెద్దలు అనే తేడా లేకుండా పశు పక్షాదులు కూడా, అలాగే ప్రకృతి కూడా అంతా సుభిక్షంగా ఉంటుంది. ప్రతి చోట ఆనందం, శాంతి అనేది విరాజిల్లుతుంది అనే విషయం గ్రహించి ఆ విధంగా నడుచుకుంటే మంచిది. ఆలోచించండి.